ఆషాఢ మాసం సందర్భంగా కరీంనగర్లో వివిధ వార్డుల్లో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతోటి నైవేద్యాలను వండి బోనంతో గ్రామ దేవతలైన 5 చేతులు నల్ల ముత్యాల పోచమ్మలకు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల పాల్గొన్నారు. మార్కండేయ నగర్, రామ్ నగర్, రామచంద్రపూర్ కాలనీల్లోని జరిగిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. వచ్చిన మెయిన్ రోడ్ చూసినట్లయితే ఆ మధ్యలో పెద్ద సెంటర్ పోల్ ఉంటుంది, పెద్ద లైన్లు ఉంటుంది. ఇవన్నీ అసలు తీస్తారా అవుతుందా, ఊరు కుట్టినా మంచిగా ఉన్నాయని చెప్పి అందరూ ఒక సిమెంట్ రోడ్ ఉండే ఒక పరిస్థితి ఉండేది. ఈ టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ కానీ ఏది కానీ. కానీ ఈరోజు 15 సంవత్సరాలలో ఇంత రూపురేఖలు మార్చి ఎక్కడ కూడా మట్టి రోడ్ కనబడదు. ఈ ప్రాంతం అంతా కూడా సరే డెవలప్ చేసినాం, ఎక్కడ డెవలప్ చేసినాం, ప్రజలు ఆ విధంగానే మనకు ఆశీర్వదించాం. సో ఈరోజు కూడా ఇక్కడ స్థలం ఉండే ఆ రోజు మహేశ్వరం అన్నాడు ఖాళీ స్థలం, మరి ఎవరెవరు ఆక్యుపై చేసుకుంటారు. ఇది ఒక ప్రభుత్వ భూ అంటే ప్రజల భూమి, ప్రభుత్వ భూ అంటే మన భూమే కాబట్టి మనకి కేటాయించుకుందామని చెప్పి ఆ రోజు కరెక్ట్తో మాట్లాడినాం. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే లేట్ అయినా కొద్దీ దుష్టశక్తులు ఉంటాయి కాబట్టి అందరూ స్టార్ట్ చేసి ఫండ్లు శాంక్షన్ చేసుకున్నాం. మనతో పాటు మహిళా సంఘం, మనతో పాటు రెడ్డి సంఘం ఇచ్చినాం, మనతో పాటు గౌడ సంఘం కూడా వాళ్ళు అడిగింది కాబట్టి అందరికీ ఇచ్చినాం. ఎందుకంటే అన్ని కులాలు కలుపుకున్నాను పోవాలని చెప్పి ఇచ్చినాం. త్వరగా కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు సరే ప్రభుత్వాలు మారిపోయి మాన్యంగా అభివృద్ధి ఆగిపోయింది, ఎక్కడ ఒక బిల్లు వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా మనం కంటిన్యూ చేసుకున్నాం. ఇంకా ఈ మార్చి వరకు కూడా మళ్ళీ నిధులు వస్తాయి కాబట్టి కంప్లీట్ చేసుకున్నాం. అన్ని డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ చేసుకొని మన గౌరవం ఉండే విధంగా ఓన్లీ సప్తైకి సంబంధించిన 4 వార్డులకు సంబంధించిన ఇది ఈ తర్వాత కాపాడదు వేరే ఉన్నది, బొమ్మకాల వేరే ఉన్నది. సో ఎక్కడ ఉన్న కుల సంఘాల భవనాలు కట్టుకున్నాం. మన కుల అన్ని కుల సంఘాల భవనాలు కట్టుకున్నాం.